ఫస్ట్ ఈ 2 వారాలు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, ఘంటసాల గారి సాంగ్స్ కాన్సెప్ట్ని మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇనీషియల్ స్టేజ్లో సినిమాలు ఎప్పుడు సైలెంట్గానే ఉండేవి. ఆ టెక్నాలజీ, సౌండ్ రికార్డ్ చేసే టెక్నాలజీ ఆ కాలంలో రాలేదు. బట్ వెన్ ఇట్ స్టార్టెడ్, ఎప్పుడు టాకీ అన్నది స్టార్ట్ అయిందో అప్పుడందు యాక్టర్స్ వాళ్ళ పాటలు వాళ్ళే పాడుకునేవారు. వాళ్ళ పద్యాలు అవన్నీ వాళ్ళే, డబ్బింగ్ అంతా లైవ్ సౌండ్ జరిగేది. సో రికార్డింగ్ టెక్నాలజీ అప్పుడు లేదు. లైవ్ సౌండ్ జరిగేటప్పుడు ఆ సింగర్స్, యాక్టర్సే సింగర్స్గా వాళ్ళ పాటలన్నీ వాళ్ళే పాడుకునేవాళ్ళు. టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత ఈ ప్లేబ్యాక్ సింగింగ్ అన్నది ఒక ఆర్ట్గా, ఒక డిపార్ట్మెంట్గా ఇండస్ట్రీలో ఒకటి క్రియేట్ చేయబడడం జరిగింది. తెలుగు చిత్రంలో అయితే ఈ ప్లేబ్యాక్ సింగింగ్కి ఫస్ట్ ప్లేస్ని, స్థానాన్ని కల్పించిన వ్యక్తులు ఇద్దరు. మొదటిగా ఘంటసాల మాస్టర్ గారు, అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. 1945లో స్వర్గసీమ చిత్రంతో ఘంటసాల గారు ఆయన డెబ్యూ ఇండస్ట్రీలో ఒక సింగర్గా పరిచయం అయ్యారు. అలాగే 1967లో శ్రీ 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 మర్యాద రామన్న చిత్రంతో నాన్నగారు ఒక నేపథ్య గాయకుడుగా మీ అందరికీ పరిచయం అయ్యారు. వాళ్ళిద్దరూ పెద్ద సింగర్స్గా మాత్రం కాకుండా గొప్ప సంగీత దర్శకులుగా కూడా వాళ్ళు ఎదిగారు. చిరకాలం నిలిచిపోయే అద్భుతమైన గీతాల్ని మ్యూజిక్ పరంగా, పాటల పరంగా మనందరికీ ప్రజెంట్ చేశారు. అలాంటి గొప్ప గాయకులు పాడిన కొన్ని అద్భుతమైన ఆణిముత్యాల్ని మన పిల్లలు ఎంపిక చేసుకొని మీ ముందు ప్రజెంట్ చేయబోతున్నారు. ఆలకించండి, ఆనందించండి, పిల్లల్ని ఆశీర్వదించండి. ఇవాళ ఈ ఘంటసాల గారు అండ్ ఎస్పీబీ గారు ఎపిసోడ్లో ఘంటసాల గారి పాటతో స్టార్ట్ చేద్దాము. ఆ పాట పాడడానికి రాబోయే ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి వచ్చేసి నాగవైష్ణవే. కోకిలమ్మ పెళ్ళికి కోనవుతా పందిరి. కోకిలమ్మవా నువ్వు? కోకిలమ్మవా నువ్వు? కాదు. ఇంత బేస్ వాయిస్ ఉండదు కోకిలమ్మకి డెఫినెట్ గాను. ఏ పాట పాడబోతున్నావు? అందరికీ నమస్కారం. నా పేరు నాగవైష్ణవి. నేను పాడబోయే పాట గోరుంక గూటికే, చిత్రం దాగుడు మూతలు, సంగీతం కేవి మహాదేవన్ గారు, రచన దాసరథి గారు, గానం ఘంటసాల గారు. క్లారిటీకి థ్యాంక్ యూ. నేను ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారేమో అనుకున్నాను. నేను కాదు కదా, ఘంటసాల గారి పాటే కదా. బాగా నేర్చుకున్నావా? నేర్చుకున్నాను సార్. ఆల్ ది బెస్ట్. ఇంకొకసారి. గోరుంక గూటికి చేరావు చిలక, గోరుంక గూటికి చేరావు చిలక, భయమెందుకే నీకు బంగారు మొలక, గోరుంక గూటికి చేరావు చిలక.
బంగారు చిలక. చక్కగా పాడావు బంగారు. థ్యాంక్ యూ సార్. జడ్జెస్ ఓవర్ టు యూ. చంద్రబోస్ గారు. వైష్ణవి, సార్. చాలా మంచి ఆరంభం ఈ కార్యక్రమానికి. నీ పాట థ్యాంక్ యూ సార్. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. చరణాల్లో ఏ సీమ దానవో ఎగిరెగిరి వచ్చావు, అలసి ఉంటావు మనసు చెదిరి ఉంటావు అన్నప్పుడు ఎంత తీయగా పాడావో. నిజంగా అలసి చెదిరిన మనసుకి హాయి గొలిపేలాగా పాడావు థ్యాంక్ వైష్ణవి. యూ సార్. గోరుంక గూటికి చేరావు ముఖ్యంగా నీలో నాకు బాగా నచ్చిన లక్షణం ఏంటంటే పాట మీద సంపూర్ణ నియంత్రణ ఉంది నీకు. థ్యాంక్ యూ సార్. బాగా నియంత్రణ పట్టంతా ఉంది నీకు. ఎక్కడ ఎలా ఆపాలి, ఎక్కడ ఎలా పాటను ఎలా తీసుకెళ్ళాలి ముందుకునేది సంపూర్ణ నియంత్రణ ఉంది. అది ఈ వయసులో నువ్వు సాధించడం అనేది చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ సార్. చాలా మంచి భవిష్యత్తు ఉంది నీకు. ఇట్లాగే సాధన చేస్తూ పాడు. థ్యాంక్ యూ సార్. వైష్ణవి, కొంతమంది పాడితే చెవులకు తాకుతుంది, కొంతమంది పాడితే మనసుకు తాకుతుంది. అంటే డైరెక్ట్గా మనసులో నువ్వేం చెప్పాలనుకున్నావో ఆత్మ వింటుందనమాట. అలా పాడవు నాన్న నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. నీ గానంలో అంత పవిత్రత ఉంది. థ్యాంక్ యూ మ్యామ్. చిన్న చిన్న గమకాలు, జిలుగులు అంటారు కదా, అవి ఎంతో ప్రాక్టీస్ చేస్తే వస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్, దైవదత్తం, భగవద్దత్తం ఇదంతా. ఇప్పుడు ఆ మనసుకు తాగటం అనే లక్షణం ఉంది చూడు, అది జస్ట్ లైక్ దట్ ప్రాక్టీస్ చేసినా కూడా రాదు. అది కొంతమందికి పుట్టుకతో వస్తుంది. అది నీకు ప్రాప్తించింది అలాగా. థ్యాంక్ యూ మ్యామ్. సో అందుకని నువ్వు ఎప్పటికీ దేవుడికి ఎప్పుడు దండం పెట్టుకుంటూ ఉండాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, నాకు చాలా మంచి గొంతు ఇచ్చావు, నాకు చాలా మంచి ఆర్ట్ ఇచ్చావు అని. సో నాన్న, చాలా అసలు ఈ సిరీస్లో నీలాంటి గాయని ఉండటం, నువ్వు పాడితే మేము వింటాం, మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను తల్లి. థ్యాంక్ యూ మ్యామ్. ఐ లవ్ యువర్ సిన్సియారిటీ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ తల్లి. అంతే. థ్యాంక్ యూ సార్. భావము, రాగము, తాళము, ఈ మూడు ఉంటేనే దాన్ని భరత శాస్త్రం అంటారు. అదే సంగీతం. యూ హ్యావ్ డన్ వెరీ వెల్. చాలా థ్యాంక్ బాగా. యూ సార్. నువ్వెంత ముద్దుగా ఉన్నావో అంతే ముద్దుగా పాడావు కూడా. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. ఆల్ ది బెస్ట్ మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ జడ్జెస్. ఈ పాట నీకు ముందే తెలుసా, లేకపోతే ఈ కాంటెస్ట్ కోసం అని నేర్చుకున్నావా ఇవాళ ఎపిసోడ్ కోసం అని? ఎపిసోడ్ కోసం నేర్చుకున్నాను. అవునా? ఎవరు నేర్పించారు ఈ పాట నీకు? నాన్న నేర్పించారు. నాన్నేరి పాట కూడా నాన్నే పాట నేర్పించారా? అవును సార్. ఎన్నిసార్లు నేర్చుకున్నావు ఈ పాట? విన్నావు? చాలాసార్లు విన్నాను. చాలాసార్లు. రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా ఈ పాట వింటూనే నిద్రపోయావు, అంతేనా? అంటే అలా అని కాదు, పడుకునే వరకు వింటూనే ఉన్నాను. నిద్రపోయేటప్పుడు మటుకు నో డిస్టర్బెన్స్. వెల్, ఈ పాటని నువ్వు టోటల్గా డైజెస్ట్ చేసి ప్రజెంట్ చేసావు. అంటే ఈ పాటని సొంతం చేసుకున్నావు మొత్తాన్ని. అసలు థ్యాంక్ యూ సార్. అంత బ్యూటిఫుల్గా పాడావు బంగారు. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఫస్ట్ రౌండ్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు మేడం. మీరు అమ్మమ్మో, ఆ సొత్తు ఏదైనా అయిపోతుంది. ఏం కాలేదు కదా? లేదు సార్. మైక్ ఏమైనా అయిందా? ఏం కాలేదు. సరే, నువ్వు వెళ్ళి కూర్చోపో. థ్యాంక్ యూ బేబీ.